మౌనమే బలమైనప్పుడు. తెల్లవారుజాము నుండి వర్షం పడుతూనే ఉంది. అబిగయలు బస్ స్టాప్ వద్ద నిశ్శబ్దంగా నిలబడి తన బ్యాగును గట్టిగా పట్టుకుంది. ఆకాశంలోని మేఘాల కంటే ఆమె హృదయం బరువుగా అనిపించింది. ఆఫీసులో ఆమె నిజాయితీని ప్రశ్నించారు. ఆమె ఎటు తిరిగినా తనను ఒక మూలకు నెట్టేసినట్లు, బయటపడడానికి మార్గం లేనట్లు అనిపించింది. అబిగయలు తన మనసులో సంభాషణలను పదే పదే తలుచుకుంది. తాను ఏమి చెప్పి ఉండాలి, ఇంకా ఎలా వివరించాలి అని ఆలోచించింది. మౌనం అన్యాయంగా అనిపించింది. చెవి ఉండటం ప్రమాదంగా అనిపించింది. ఆ సాయంత్రం ఆమె తన వృద్ధురాలైన అత్త రూతును సందర్శించింది. రూతు శాంతి ఎప్పుడు లోతైన ప్రదేశం నుండి వచ్చినట్లు అనిపిస్తుంది. అబిగయలు తన ఆందోళనలను వెలిబుచ్చుతున్నప్పుడు ఆమె స్వరం నిరాశ మరియు భయంతో వణికిపోయింది. అత్త రూతు ఓపికగా విన్నారు. ఆపై అబిగయలు చేతిని మెల్లగా పట్టుకొని, అబిగయలు, దేవుని ప్రజలు సముద్రానికి మరియు వారి శత్రువులను మధ్య చిక్కుకున్నప్పుడు దేవుడు వారికి ఏమి చెప్పాడో నీకు గుర్తుందా అన్నారు. అబిగయలు తల అడ్డంగా తిప్పింది. అత్త రూతు మెల్లగా నవ్వి ఆ మాటలను అబిగయలు హృదయంలో ఉంచుతున్నట్లుగా నెమ్మదిగా పలికారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకాయే ఉండవలెను. అబిగయలు నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ మాటలు వింతగా అనిపించాయి. దాదాపు అసాధ్యం. ఊరకాయ ఉండుటమా ప్రతిదికి అంత అత్యవసరంగా అనిపిస్తున్నప్పుడా? ఆమె కళ్ళలో సందేహాన్ని చూసి అత్త రూతు కొనసాగించారు. ఇశ్రాయేలీయులకు వెళ్ళడానికి చోటు లేదు. దేవుడు వారిని పోరాడమని లేదా తమను తాము రక్షించుకోమని అడగలేదు. ఆయన తనను నమ్మమని మాత్రమే అడిగారు. ఆ రాత్రి అబిగయలు భిన్నంగా ప్రవర్తించింది. ప్రభువా, ఈ యుద్ధం ఎలా చేయాలో నాకు తెలియదు. నేను ఊరకాయ ఉండి నిన్ను నమ్మాలని ఎంచుకుంటున్నాను. తరువాతి రోజులు అంత సులభంగా లేవు. అబిగయలు ప్రతి మలుపులలోనూ తనను తాను సమర్థించుకోవాలనే కోరికను అణచుకుంది. ఆమె ఆందోళన కంటే ప్రార్థనను, భయం కంటే నిజాయితీని ఎంచుకుంది. పరిస్థితి రాత్రికి రాత్రే మారనప్పటికీ ఆమెలో ఏదో మారింది. త్వరలోనే ఆఫీసులో ఒక అపార్థం తొలగిపోయింది. అబిగయలు దానికోసం ప్రయత్నించకుండానే ఆమెకు అత్యవసరంగా అవసరమైనప్పుడు ఒక నిశ్శబ్దం సహాయం అందింది. కానీ గొప్ప మార్పు ఏమిటంటే ఆమె హృదయంలో స్థిరంగా మరియు నిస్సహాయంగా ఏర్పడిన శాంతి. ఊరకాయే ఉండటం అంటే వదిలేయడం కాదని అబిగయలు అప్పుడు గ్రహించింది. అంటే యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టడం. మళ్ళీ భయం కలగాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తన అత్త స్వరాన్ని మరియు ఆ సరళమైన సత్యాన్ని గుర్తు చేసుకునేది. దేవుడు ఆమె పక్షమున యుద్ధం చేస్తున్నాడు. పాఠం: మీరు చిక్కుపోయినట్లు మరియు భారంగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, యుద్ధం యెహోవాదే. మనం ఊరకాయే ఉండాలని ఎంచుకున్నప్పుడు శాంతి లభిస్తుంది. యెహోవా మీ పక్షమున యుద్ధం చెయ్యును, మీరు ఊరకాయే ఉండవలెను. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం.